ఒక పెద్ద మనిషి వచ్చిన, అందుకే అర్జెంటుగా విషయం తెలంగాణ సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే పాత్రికేయ మిత్రులతో మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఉదయమే ఒక స్వామీజీ కలిసింది నాకు మీటింగ్ వస్తుంటే. ఆయన మామూలు స్వామీజీ, కేసీఆర్ కూడా తెలిసి ఆయన. కేసీఆర్ అమ్మంటే పోలే, నమ్మలే, పోతున్నాయని చెప్పన్నాడు. ఎందుకు స్వామీజీ అంత కోపం ఎందుకు నీకు అని చెప్పినా అన్న. పక్కజరాను కొంచెం పక్కజ, అంత కోపం ఎందుకు కేసీఆర్ అంటే, నేను దేవుని పూజలు చేస్తా, అందరికీ మంచి జరిగే పూజలు చేస్తా, సర్వే జన సుఖినోభవంతు అంటని చెప్పి లోక కళ్యాణంతో అందరి క్షేమాన్ని కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి స్వామీజీ నేను కాషాయ వస్త్రాలు వేసుకొని సమాజం కోసం పనిచేసే వ్యక్తిని, పేదల కోసం పనిచేసే వ్యక్తిని, అందరి కోసం పనిచేసే వ్యక్తిని, అందరి క్షేమం కోసం పూజలు చేసే వ్యక్తిని. నాకు ఒక తాంత్రికుడు కలిసి మూడొక ఆయన కలిసి చెప్పిన విషయము ఎట్టి బస్సులో బండి సంజయ్ చెప్పాలి, ఇది బీజేపీ కార్యకర్తల నాయకులు చెప్పాలి, ఇది చెప్పకుంటే రాబోయే రోజుల్లో అనర్థాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కేసీఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజారుతాడు. ఆయన స్వార్థం కోసం, స్వలాభం కోసం, ఆయన కుటుంబం కోసం, దేనికోసమైనా ఇంత స్థాయికి దిగజారుతాని చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చినా అని చెప్పన్నాడు. ఏంది స్వామీజీ అన్న, అసలు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ఎందుకు మార్చిండో తెలుసా అని చెప్పినా అన్న. నేను తెలిసిన విషయాన్ని నేను చెప్పిన స్వామీజీ అదేమని తప్పు కరెక్ట్ కాదని చెప్పన్నాడు. మీరు ఒక దిక్కు ఆలోచిస్తున్నారు, దీని వెనక తతంగం అంటే వేరే ఉన్నది. కేటీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నాడు. తాంత్రిక పూజలు చేస్తున్నాడు. ఒక పత్రికని కలిసిండు, ఆయన తాంత్రిక పూజ చాలా చేస్తున్నాడు. ఆయన క్లియర్ అయిపోయాడు, నువ్వు టీఆర్ఎస్ అని పెట్టుకుంటే నువ్వు తలకాయ కిందికి కాలు మీడికి పెట్టినా కూడా నువ్వు అధికారం రావు, ఉన్న అధికారులు వీక్తారని చెప్పి ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత, ఆయన తాంత్రిక పూజలు జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు. కేవలము తాంత్రిక పూజలు చేసి తాంత్రికుని యొక్క సూచన మేరకు మాత్రమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు. ఇది దేశాన్ని ఉద్ధరించడానికో, నేను ముందే డౌట్ వచ్చింది, ఈయన ఒక జెండా లేదు, ఏజెండా లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏం చేస్తా, ఏం బిక్తా, ఏం పెడతా, ఏం చెప్పలే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నాడే. మన దాంట్లో ముహూర్తం పెట్టిండు, మన దానికి ఇది పెద్ద పూటరిగా అంటే ప్రజలందరూ చూస్తుందంటే అబ్బా సార్ కరెక్ట్ ముహూర్తం చూసిండు, ఈయన కరెక్ట్ చేస్తారు వచ్చాను. ముహూర్తం కూడా గదే ముహూర్తం. మళ్ళా ఆ తాంత్రికుడు ఇప్పుడు ముహూర్తమే. కేటీఆర్ దేవుళ్ళ పూజలు, దేవుళ్ళ మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఆయన ఇప్పుడు ఏం చేసిందంటే దయ్యాల పూజలు, రాక్షసుల పూజలు చేస్తున్నాడు, తాంత్రిక పూజలు చేస్తున్నాడు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఆయన దయ్యాలకు రాక్షసులు చేసే పూజలు క్షుద్ర పూజలు అంటారు, తాంత్రికలు అంటారు. అవి చేస్తుంది. ఇప్పుడు వాటిని నమ్ముకోండి ముఖ్యమంత్రి. మీరు చూడండి, గత 7 సంవత్సరాల కేసీఆర్ యొక్క ఆలోచన చూడండి. ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయానికి ఒకసారి 2 సార్లు వెళ్ళినాడు. ఆయన పోయినాక వెంటనే మళ్ళీ భయపడ్డాడు, మళ్ళీ ఏ తాంత్రికుడు కలిసినాడు. అప్పుడు ఈయన చెప్తే నువ్వు కనుక ఈ సచివాలయానికి పోతే నీ గొప్ప కొల్లవుతుంది, నీ అధికారం పోతుంది, నీ కుటుంబం కూడా నాశ అవుతుంది, ఏం కావు, నువ్వు అంతా అవుట్ అయిపోతుందని చెప్పి అయ్యే తాంత్రికుడు చెప్పినాడు. ఆయన చెప్తే అప్పటి నుంచి సచివాలయం ఓరు పనిచేసింది. ఇక సచివాలయం ఓనే దేశంలో సచివాలయం పోని ముఖ్యమంత్రి ఎవరు నేనే. దీని వెనుక కూడా తాంత్రికుడే. మళ్ళా ఇంత పూజ చేస్తున్నావు. దుబాక ఊరిపోతుంది, అది ఉజావాడ ఊరిపోతుంది, జీతంటే మళ్ళా వినడం సార్ ఏంటి తాంత్రిక మహారాజు ఏంటి అంటే ఆ సచివాలయం యొక్క వైబ్రేషన్స్ ఇంకా నీ మీద పడుతున్నాయి అన్నాడట. వాళ్ళ ఆయన ఏం చేయాలంటే మొత్తం కూడగొట్టాను అన్నాడు. కూడగొట్టు స్టార్ట్ చేసింది. ఇక మళ్ళీ తాంత్రికుడు చెప్తేనే ఆ సచివాలయాన్ని కూడగొట్టు స్టార్ట్ చేసి కూడగొట్టాడు. మన కొత్త కడుతుండే. ఇవే కాదు, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే చెప్పిన, నేను ప్రచారం చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు.
ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైనా కేసీఆర్ కొడుకు అన్ని కటౌట్లు కట్టిర్రు, స్టేజ్లు కట్టిర్రు, ఇవన్నీ ఏంది మరి మీటింగ్ రాలేదా అని చెప్పినా ఆయన అంటే, లేదు సార్ ఆయన మెల్లంగా చివరగా చెప్పాడు, లేదు వీళ్ళందరూ వారం రోజులే ఫామ్ హౌస్ పూజలు నడుస్తున్నాయని చెప్పన్నాడు. మరి కేసీఆర్ కొడుకే దేవుడు నమ్మరు, అయినదే ఇప్పుడు నమ్మి కూర్చోబెట్టి బలవంతంగా కూర్చోబెట్టినని చెప్పన్నారు. మరి ఏమైందంటే ఆయన పూజ వల్ల చక్కగా వచ్చి జ్వరం వచ్చింది, ఫామ్ హౌస్ వచ్చి ప్రగతి భవన్ అన్నాడు చెప్పన్నాడు. నేను దీని విలేకరు కూడా విషయం చెప్పినాను నేను. దీని మీద వెంటనే ఇది ఏం జరుగుతుందో మొత్తం వెంటనే కరెక్ట్ అర్థం కాదు లోపల ½ లోపల దీని మొత్తం తతంగం అంతా ఏందో తెలుసుకుంటే ఈయన ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజ చేసిండు, సకుటుంబ సమేతంగా పూజలు చేసిండు. లాస్ట్కు అవన్నీ కలపడానికి కాళేశ్వరం వేడు. కానీ మీడియాకి ఏం చెప్పిండు, కాళేశ్వరం పనుల పరిశీలనలో కాళేశ్వరం పరిశీలించడానికి పోతని చెప్పి కుటుంబాన్ని పట్టుకొని కాళేశ్వరం వేడు. మంత్రాలు వేరే, కార్యక్రమం వేరే, ఈయన బయట చెప్పుకున్నది వేరే. పోయి ఆ ద్రవ్యాలు ఇసుకపోయి ద్రవ్యాలంటే వేయన్న ద్రవ్యాలు ఇసుకపోయి సకుటుంబ సమేతంగా కాళేశ్వరంలో కల్పించాడు. అది ఎవరు నాశనం కోసము, ఎవరు నాశనం కోసమే ఆరోగ్య పూజ చేశాడు. 3 నెలలకోసారి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నల్ల పిల్లితో పూజ చేస్తాడు. వాస్తవ జోక్ అది. 3 months కోసారి నల్ల పిల్లితోనే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజ చేస్తూ 100% వాస్తవం. ఇది 100% వాస్తవం. 3 లేబర్ వర్కర్ చనిపోయాడు, ఒక యువకుడు చనిపోయాడు. అప్పుడే ప్రచారం జరిగింది, బలి కావచ్చని పబ్బులు అనుకుంటారు. ఈ అన్ని పూజ చేసినాకనే చివరకు ఆయన స్వార్థం కోసము, ఆయన కుటుంబం కోసము ఆ తాంత్రికుని యొక్క క్షుద్ర పూజలు అయిన తర్వాత ఆయనే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిండు. ఇది వాస్తవం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఈ దేశ ప్రజలు బాగుండాలని ముఖ్యమంత్రికి లేదు, ముఖ్యమంత్రి కుటుంబానికి లేదు. ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని తిరిగి కాపాడుకోవాలి, తిరిగి అధికారంలోకి రావాలి. దీనికోసం ఎవరి నాశనం కోసమైనా కూడా శుద్ర పూజలు చేయడానికి ముఖ్యమంత్రి కుటుంబము బరిదెగించి ఈ రోజు ఆ స్థాయికి స్థాయికి వచ్చినట్టే తెలంగాణ సమాజం ఆలోచన, తెలంగాణ యువత ఆలోచన. ఇది వాస్తవం. ఇది సరే పూజలు ఫలిస్తాయని ముఖ్యమంత్రి తడిగా కింది కాలు మీది పెట్టండి, పూజలు ఫలించి రాసి పెట్టుకో.